స్వామి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నాళ్ళకు నా మీద దయగలిగిందా తండ్రి? కోర్కె తీర్చి కన్న కొడుకుని దర్శించావు. నువ్వు కరుణామయుడు. బాబు గారు, అర్థం తమ పేరు మీద చేయమంటారా? కుమారుడు వచ్చిన తర్వాత నాదేముంది, వాడి పేరుతోనే చేయించండి. పేరు భాస్కర్. నువ్వు వేసిన మొదటి పాచికే బాగా పారిందమ్మా. పులిగుహలోకి సింహం సురక్షితంగా చేరింది. ఏమిటి బాబాయ్ మీరు చెప్పేది? అయ్యో, నా తెలివి తెల్లారినట్టే ఉంది. కుట్టు దాచిపెట్టడం అంటే బొత్తిగా తెలియదు నాకు. ఇలా రమ్మా. ఆ నాగభూషణం మన భాస్కర్ని కొడుకుగా ఒప్పుకున్నాడు. గుడికి తీసుకెళ్లి భాస్కర్ పేరిట అర్చనలు కూడా చేయించాడు. ఈ నాలుగు నా కొడుకు దొరికాడంటూ ఆనందంతో ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాడు. అయితే ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడసలే జిత్తులు మారినక్క. నమ్మినట్లే నటించి లోపల ఏదైనా కుట్ర పన్నుతాడు. వాడి వలలో పూర్తిగా చిక్కగానే నలిపి నాశనం చేసేస్తాడు. నిజమే తల్లి. ఆ చండాలుడు మా యజమాని గారి కుటుంబాన్ని అలాగే నాశనం చేశాడు. ఏ పాపం ఎరగని నా మీద నింద మోపి నన్ను పనిలోంచి తీసేశాడు. ఆ దుష్టుడు ఇంకా ఎన్ని కాపురాలు కూరుస్తాడో. వాడి కాలం మూడింది బాబాయ్. పాములా పగబట్టి వాణ్ణి పాతాళానికి తొక్కి చిత్రవధ చెయ్యాలి. అప్పుడు గాని మా నాన్నకు ఆత్మశాంతి కలుగుదు. నన్ను కనిపెట్టుకుని ఉండటానికి నాకు ఒక ఆత్మీయుడు దొరికాడని నేను ఎంత సంతోషపడుతున్నానో తెలుసా బాబు? ఇంతకు నువ్వెవరు నాన్న? నాన్న, నన్ను నాన్న అని చెప్పి పిలవమని నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు బాబు? అదేమిటి నాన్న, నాన్న దగ్గరికి వెళ్ళమని కొడుకు మరొకళ్ళు చెప్పాలా నాన్న? భాస్కర్, బిడ్డకు తండ్రిని నాన్న అని పిలవడం మొదటిసారిగా నేర్పేది తల్లే కదా. ఒకరు నేర్పంది ఎవరికి ఏమీ రాదు కదా. నేనేమైనా చిన్నపిల్లవాడినా నాన్న? చిన్నపిల్లవాడివి కాదు, చిలక పిల్లవు. అందుకే చిలక పలుకుల్లాగా నాన్న నాన్న అంటూ నన్ను పదే పదే పిలుస్తున్నావు. చూడు భాస్కర్, నువ్వు నాకు చాలా నచ్చావు. నీ ధైర్య సాహసాలు, తెలివితేటలు, చలాకితనం చూస్తుంటే నిన్ను దత్తత తీసుకోవాలనిపిస్తుంది. నిజం చెప్పు. నిజం చెప్పి ఆస్తికి అధికారి అవుతావో, లేక నిన్ను నమ్ముకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఈ లోకాన్నే వదిలిపెట్టిపోతావో ఆలోచించుకో. నీ మీద జాలి తెలిసి కొంత టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడరే, చెప్పండి. ఏం చెప్పమంటావు సుమతి? నేను తన బిడ్డని కానని తెలిసి కూడా బాబు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఆయన ప్రేమను గురించి చెప్పేదా? ఊళ్ళో ఉన్న ఆలయాలన్నింటిలోనూ నా పేరన నా ఎదుట అభిషేకాలు చేయించిన ఆయన భక్తి గురించి చెప్పేదా? ఎవరు నువ్వు? నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు? నిజం చెప్తావా, లేకపోతే నీ నిండు ప్రాణాలు బలి తీసుకోమంటావా అని బెదిరించిన ఆయన గుండె ధైర్యం గురించి చెప్పేదా? అబ్బా, ఆయన నటనను మెచ్చుకోవటం నా తరం కాదు. మీరేనా ఇలా మాట్లాడుతున్నది? పగవాడైనా వాడి తెలివితేటలను మెచ్చుకుని తీరాల్సింది. బాగుంది. మీరు మీ అమ్మగారికి ఇచ్చిన మాట మర్చిపోయి ఆ నాగభూషాన్ని పొగుడుతూ కూర్చోండి. అందరూ మెచ్చుకుంటారు. సుమతి, నేను వాడి తంత్రాన్ని మెచ్చుకున్నానే తప్ప నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి తల నరికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టమంటావా? చెప్పు. వద్దు. వాడు సునాయాసంగా చావడం నాకు ఇష్టం లేదు. చేసిన పాపాలన్నీ తలుచుకుంటూ అణువణువునా వాడు కుళ్ళి కుళ్ళి చావాలి. సుమతి, నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. మరి నా ఆకలి నువ్వు తీరుస్తావా? ఆకలా? అవును, సామాన్యమైన ఆకలి కాదు. క్షణంలో వంట చేస్తాను, ఉండండి.
మగాళ్ళు స్నానం చేసే దగ్గర ఆడాలి రావచ్చా? తప్పు కదా? సరే సరే, అనవసరంగా ఆవేశపడక కాస్త తాపిగా కూర్చుని ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటారండి? మేము ఎంత పేదవాళ్ళం అయితే మాత్రం తల్లిదండ్రి లేని నా మేనగోడల్ని రహస్యంగా తిరుపతికి తీసుకువెళ్లి అక్కడ దొంగ పెళ్లి చేసుకుంటాడా? అక్కడికి జరిగిందేదో జరిగిందని మేము నోరు మూసుకొని అల్లుడుగానే ఆదరించి ఇంట్లో పెట్టుకున్నాం. కాపురం చేస్తూ చేస్తూ హఠాత్తుగా మాయమై మొన్న ఈ మధ్య మాకేమైనా ఉత్తరం రాశారో తెలుసా మీకు? ఇన్నాళ్ళకు మా నాన్నగారు ఉండే చోటు తెలిసింది. మా నాన్నగారిని చూసొస్తాను అని చెప్పి ఇంతవరకు ఉత్తరం ముక్కు కూడా రాయకపోతే మా పిల్లగతి ఏం కావాలి? బాబు, ఈ విషయాలు ఎప్పుడు మా అబ్బాయి నాతో మాట్లాడలేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పొరపాటున మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు. శశిభూషణం గారు మీరేనా? అవును నేనే. అయితే మీ అబ్బాయి భాస్కర్ ఒకసారి పిలిపించండి, నిజాలు మీకే తెలుస్తాయి. ఏ భాస్కర్, భాస్కర్! ఏమిటి నాన్న వీళ్ళ నీకు తెలుసా? మాట్లాడేదా? ఏమయ్యా, నా మేనగోడల్ని కళ్ళలో పెట్టు కాపాడుతానని మాటిచ్చి ఇంత మోసం చేస్తావా? నీకెంత నడమంత్రం సిరిపడితే మాత్రం మాలాంటి పేద బ్రతుకులతో చెలగట్లాడటం నీకు న్యాయమేనా? ఎదురు చెప్పడం లేదు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నాకేం నరమంత్రం సిరిపట్టలేదు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి. అందులోనూ ఆడి తప్పని రావుబోద్దు శశిభూషణం గారి అబ్బాయిని. నేనెవరిని మోసం చేయలేదు, చేయలేను, చేయవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? మాట్లాడేవా? నిజమేనా? నన్ను క్షమించండి. ఇప్పుడేమంటారండి? ఇంతవరకు నా జీవితంలో నేను ఏ కళంకమో ఎరగను. కన్న తండ్రికి తెలియకుండా, వెనక ముందు ఆలోచించుకోకుండా రహస్యంగా పెళ్లి చేసుకునే సాహసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందా? ఇంత జరిగిన తర్వాత ఇంకా నువ్వు నా కొడుకేమిటి? నువ్వెవరో నేనెవరో? నాన్న, నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తొందరపడకండి. చిన్నతనం నుంచి అబ్బాయి గారు మీ దగ్గరే పెరుగుంటే ఇలా ఎన్నటికీ జరిగేది కాదు. ఈ గుట్టు బయటపడితే మీకే అవమానం. అందువల్ల వాళ్ళ అమ్మాయిని మీ కోడలుగా అంగీకరించడమే అన్ని విధాలా మంచిదని మా అభిప్రాయం. ఇదెక్కడ కూడా అయ్యా, మా అబ్బాయికి ఇంతవరకు పెళ్లి కాలేదని చెప్పి ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో తీసుకొచ్చి నా కోడలు అంటే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పేది? నా పొలం ఏమైపోను. ఇందులో పరుగు పోయేది ఏముందండి? ఒక మంచి రోజు చూసి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నలుగురు పెద్దల ముందు ఈ అమ్మాయి నా కోడలు అంటే మీ మాట కాదనేది ఎవరు? సరే, అలాగే చేస్తాను. అయ్యా, ఇక నుంచి మీ అమ్మాయి మా కోడలు. మంచి రోజు చూసి మా అబ్బాయిని పంపిస్తాను, వెంట పంపించండి. చాలా సంతోషం. ఇక వెళ్ళిరండి. చెప్తాం. చాలు నాయనా. చాలు. పెదనాన్న, పెదనాన్న. ఎవరది? నేనే పెదనాన్న. ఇలా వచ్చేవరా లోపలికి? వీటి తలుపులు వేసుంటేను కిటికీ నుంచి దూకొచ్చాను పెదనాన్న. అలా రావడం తప్పు కాదు? తప్పే, కానీ రాక తప్పలేదు. మా పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. 6 నెలల బట్టి ఇంటి కట్టలేదు. రేపు కట్టకపోతే వాడి ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మాకు ఎవరున్నారు చెప్పండి? మీరే కాపాడాలి. మీరు సహాయం చేయలేదని కాదు, ఎన్నోసార్లు సహాయం చేశారు. కానీ ఒక్క సహాయం చేస్తే మాత్రం ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని వేడరు. నా మొహం కూడా మీకు చూపించరు. ఒట్టు పెదనాన్న గారు. ఇనపెట్ట నిండా డబ్బుంది, ఇవ్వాలనే ఉద్దేశం ఉంది, కానీ ఇవ్వను. అడిగినప్పుడల్లా డబ్బిస్తుంటే ఆ డబ్బు విలువ నీకు తెలియకుండా పోతుంది, అభివృద్ధిలోకి రావు. రే, డబ్బు అడగటం కాదురా, ఇవ్వడం నేర్చుకో. బాబా, పెదనాన్న, ఇందులో మా అమ్మ తప్పేం లేదు పెదనాన్న. ఏ పరిస్థితుల్లోనూ పెదనాన్న దగ్గరికి వెళ్ళొద్దు, ఆయనకు బాధ కలిగించద్దని మా అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. కానీ బాధలు అవి నేను భరించలేక నీ దగ్గరికి వచ్చాను. తప్పు నాదే పెదనాన్న. వస్తా పెదనాన్న. రే, అడ్డదారి ఏం కర్మరా? హాయిగా గుమ్మందోరాళ్ళు వెళ్ళు.